పేరుతో ఢిల్లీ నుంచి శాన్ ఫ్రాన్సిస్కో వెళ్తున్నటువంటి బోయింగ్ 777-300ER విమానంలో ఒక్కసారిగా సమస్య తలెత్తడంతో తిరిగి 8 గంటల పాటు అప్పటికే ప్రయాణించిన విమానం తిరిగి ఢిల్లీకి వచ్చినట్లుగా తెలుస్తోంది. చైనా గగనతలంలో ఉండగా సాంకేతిక సమస్యను గుర్తించింది టీం. ఫ్లైట్లో దాదాపుగా 230 మంది ప్రయాణికులు ఉన్నారు. నిన్న ఇండిగో విమానంలో మంటలు చెలరేగడాన్ని మనం చూసాం. బెంగళూరు నుంచి చెన్నై వెళ్తుండగా ఘటన చోటు చేసుకుంది. ఇప్పుడు ఢిల్లీ నుంచి శాన్ ఫ్రాన్సిస్కో వెళ్తున్న సమయంలో ఎయిర్ ఇండియా విమానంలో బోయింగ్ 777-300ER అనేటువంటి విమానంలో టెక్నికల్ ఇష్యూని గమనించారు. అది ఎప్పుడు ఎయిర్బోర్న్ అయినటువంటి 8 అవర్స్ తర్వాత, అంటే గాలిలో టేక్ ఆఫ్ అయినటువంటి 8 గంటల తర్వాత సమస్యను గుర్తించారు. సుమారుగా శాన్ ఫ్రాన్సిస్కో రీచ్ అవ్వడానికి అప్రాక్సిమేట్లీ 16 అవర్స్ టైం పడుతుంది. 16 to 20 అవర్స్ టైం పడుతుంది. అంటే ఆల్మోస్ట్ మిడ్వేలో ఉంది. సగం దూరం ప్రయాణించిన తర్వాత మరొక 8 అవర్స్ వెళ్ళిన తర్వాత శాన్ ఫ్రాన్సిస్కో రీచ్ అవ్వచ్చు. కానీ శాన్ ఫ్రాన్సిస్కో రీచ్ అయితే ఈ సమస్యను తిరిగి అక్కడ మళ్ళీ రివోక్ చేయడం కష్టం అవుతుంది. ఈ సమస్యను మళ్ళీ సాల్వ్ చేసుకొని టెక్నికల్ ఇష్యూని క్లియర్ చేసుకొని మళ్ళీ రావడం కష్టం అవుతుంది. అక్కడికి వెళ్తే అసలు సమస్యను క్లియర్ చేసుకోవడం పాసిబిలిటీ లేదు అని గమనించి మళ్ళీ 8 అవర్స్ బ్యాక్ వచ్చారు. సో ఈ నేపథ్యంలో ఇక్కడికి వచ్చేలోపు ఇప్పటికే ఎయిర్ ఇండియా దీనికి సంబంధించి క్షమాపణలు చెప్పింది ప్రయాణికులకి. వాళ్ళకి ఆల్టర్నేటివ్ ఏర్పాట్లు కూడా మేము చేస్తున్నామని ఇప్పటికే ఒక ప్రకటన చేసింది. వచ్చిన తర్వాత వాళ్ళు ఫ్రెష్ అవ్వడానికి మళ్ళీ ఆల్టర్నేటివ్ వేస్లో వాళ్ళకి జర్నీ ఏర్పాటు చేస్తున్నాం మేమని చెప్పి క్షమాపణ చెప్తూ ఇవన్నీ ఏర్పాట్లు చేసినప్పటికీ కూడా ప్రయాణికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అప్పటికప్పుడు అంటే ఎన్నో ప్లాన్స్ ఉండొచ్చు, చాలా ఇంపార్టెంట్ మీటింగ్స్ ఉండొచ్చు, ఇంకేమైనా ఎమర్జెన్సీస్ ఉండొచ్చు, మెడికల్ ఎమర్జెన్సీస్ ఉండొచ్చు, ఇంకేమైనా కార్యక్రమాలకు అటెండ్ అయ్యే వాళ్ళు ఉంటారు. అండ్ దిస్ ఈజ్ నాట్ ఫస్ట్ టైం. 2 days బ్యాక్ జరిగినటువంటి ఇన్సిడెంట్ మనం చూసాం. ఒక్కసారిగా విమానంలో మంటలు చెలరేగడాన్ని చూసాం. ఇలా ఫ్రీక్వెంట్గా ఏదో ఒక ఘటన జరుగుతూ ఉండడం విమాన ప్రయాణికుల్ని భయాందోళనకు గురి చేస్తుంది. బట్ దెర్ ఈజ్ నో ఆల్టర్నేటివ్. తప్పనిసరి పరిస్థితుల్లో విమానాలు ఎక్కుతున్న వాళ్ళు ఇక ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని ప్రయాణించాల్సిన పరిస్థితి. చాలా ఫ్రీక్వెంట్గా ఈ ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయి? అండ్ అఫ్కోర్స్ ఇప్పుడు ఎలాంటి నష్టం జరగకపోయినప్పటికీ కూడా 8 గంటలు ప్రయాణించిన తర్వాత యూ కెన్ సీ ద ట్రాకింగ్, రాడార్ ట్రాకింగ్ నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను ఆన్ రైట్ సైడ్ ఆఫ్ స్క్రీన్. ఢిల్లీ నుంచి బయలుదేరిన తర్వాత శాన్ ఫ్రాన్సిస్కో వెళ్తున్నటువంటి విమానం అదిగో యూ కెన్ సీ 2 routes దేర్. అక్కడ ఎలా వెళ్ళి యూటర్న్ తీసుకొని మళ్ళీ వెనక్కి వచ్చిందో మీరు చూడొచ్చు. అండ్ ఇట్స్ ఆల్మోస్ట్ ఇట్స్ ఇన్ మిడ్వే. అండ్ చైనా భూభాగంలో అప్పటికి చైనా గగనతలంలో అది ప్రయాణిస్తూ ఉంది. ఆ సమయంలో అప్పటికే టెక్నికల్ ఇష్యూ గుర్తించారు. అయితే ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేశారు. మిడ్ ఎయిర్లో కొంత ప్రయత్నాలు చేసినప్పటికీ ఆ టెక్నికల్ ఇష్యూని సాల్వ్ చేయలేమని గమనించి తిరిగి మళ్ళీ వెనక్కి రప్పించడాన్ని మీరు చూడొచ్చు. మరొక 8 గంటల పాటు ప్రయాణం, అంటే ఆల్మోస్ట్ 16 గంటల పాటు ప్రయాణికులు ప్రయాణించిన తర్వాత తిరిగి మళ్ళీ అదే స్థానానికి వచ్చి అక్కడ వదిలిపెట్టారు. సో వాళ్ళందరూ ఇప్పుడు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంత దూరం వచ్చిన తర్వాత మళ్ళీ మమ్మల్ని అక్కడికే తీసుకొస్తే ఎలా అంటూ ఆందోళన వ్యక్తం చేశారు. కానీ ఇప్పటికే ఆ సంస్థ వారందరికీ క్షమాపణలు చెప్పింది. మళ్ళీ ఇంకోసారి ఇలా జరగకుండా చూసుకుంటామని, ఒకవేళ ముందుకు వెళ్తే మరింత ప్రమాదం జరుగుతుంది కాబట్టి మేము తక్షణం చర్యలు తీసుకున్నామంటూ వాళ్ళ క్షమాపణలు చెప్పి ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్స్ మేము చేసామని కూడా చెప్పారు. ఇమ్మీడియట్గా వెళ్లాల్సిన అవసరం లేని వాళ్ళకి అక్కడే రిఫ్రెష్మెంట్ కోసం అని చెప్పేసి ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. అండ్ ఇమ్మీడియట్ రిక్వైర్మెంట్ ఉన్న వాళ్ళకి, ఇమ్మీడియట్ రిక్వైర్మెంట్ ఉన్న వాళ్ళకి మాత్రం వేరే ఫ్లైట్స్లో వారికి సీట్స్ కేటాయించి పంపించడం జరిగింది. యూ కెన్ సీ దట్ మ్యాప్ ఆల్సో. నేను మీకు క్లియర్గా రూట్ మ్యాప్ చూపిస్తున్నాను. వెళ్ళేప్పుడు ఆ విమానం ఎటువైపుగా వెళ్ళింది, మళ్ళీ తిరిగి ఎలా వచ్చింది, ఎంత దూరం ప్రయాణించింది అనే దానికి సంబంధించి డీటెయిల్స్ మీరు చూస్తున్నారు. ఇట్స్ 8 hours జర్నీ. సుమారుగా ఒకవేళ డైరెక్ట్గా వెళ్ళినట్లయితే శాన్ ఫ్రాన్సిస్కోకి సుమారుగా 16 గంటల సమయం పడుతుంది, 16 లేదా 18 గంటల సమయం పడుతుంది. ఇప్పుడు 8 గంటలు ఈ విమానం ప్రయాణించింది. అంటే సగం దూరం ఆల్రెడీ ప్రయాణించిన తర్వాత చైనా గగనతలంలోకి వెళ్ళిన తర్వాత ఈ సమస్యను గుర్తించినట్లుగా తెలుస్తుంది. బట్ రీసెంట్గా జరిగినటువంటి ఎన్నో ఇన్సిడెంట్స్ ఇలాంటి ప్రమాదపు అంచుల వరకు వెళ్ళొచ్చినవి కొన్నైతే ప్రమాదాలు జరిగి ప్రాణాలు కోల్పోవడమో లేదంటే తీవ్రంగా నష్టం జరిగినటువంటి సందర్భాలు మనం చూసాం.
బెంగళూరులో జరిగినటువంటి ఘటన మనం చూసాం. ఎయిర్పోర్ట్లో ఇండిగో విమానంలో పొగలు మంటలు వ్యాపించడాన్ని మనం చూసాం. అలాగే ఇదే మేలో మొన్న రీసెంట్గా జరిగినటువంటి, అదిగో మీకు స్క్రీన్లో కనిపిస్తుంది. వీ కెన్ గో త్రూ సమ్ మోర్ రిఫరెన్సెస్, బట్ బిఫోర్ దట్ మీరు ఒకసారి అక్కడ చూడొచ్చు. 8 గంటల ప్రయాణం తర్వాత రెగ్యులర్గా బయటికి రాకుండా ఆ ప్రయాణం అక్కడ సమస్య తలెత్తిన నేపథ్యంలో వారందరినీ కూడా ఎమర్జెన్సీ ఎగ్జిట్ ద్వారా బయటికి పంపించడానికి మీరు చూస్తున్నారు. ఒక పెద్ద ఎయిర్ ఫిల్డ్ బ్యాగ్స్ ఏర్పాటు చేస్తారు అక్కడ. సో దాని నుంచి వారందరినీ కూడా బయటికి పంపిస్తున్నారు, మీరు చూడొచ్చు. సో ఇలాంటి ఘటనలు వరుసగా జరుగుతూ ఉన్నాయి. బెంగళూరులో ఈ మేలోనే జరిగినటువంటి ఘటనలు 2 జరిగాయి. బెంగళూరు ఎయిర్పోర్ట్లోనే ఎయిర్ ఇండియా విమానం ఒకటైతే మరొకటి ఇండిగో విమానం. ఈ రెండిట్లోనూ మంటలు వ్యాపించి పొగలు రావడం మనం చూసాం. అలాగే హైదరాబాద్ నుంచి చండీగఢ్ వెళ్ళినటువంటి ఒక విమానంలో ల్యాండ్ అయిన తర్వాత ఒక ప్రయాణికుడి దగ్గర ఉన్నటువంటి పవర్ బ్యాంక్ పేలిపోయి పొగలు వ్యాపించాయి. జనరల్లీ ది డోంట్ అలౌ పవర్ బ్యాంక్స్, బట్ ఎలా తీసుకువెళ్ళాడనే తెలియదు. ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయనే జనరల్గా అలౌ చేయరు. అలాగే అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్లో ఎయిర్ ఇండియా ఘటన మనం చూసాం. జూన్ 2025లో జరిగినటువంటి ఘటన మనందరికీ ఇప్పటికీ గుర్తుండింది. 241 మంది ప్రాణాలు కోల్పోయారు. అతి తీవ్రమైనటువంటి విషాదం మనం చూస్తున్నాం. అయితే ఈ అహ్మదాబాద్ ఘటన జరిగిన తర్వాత ఇప్పటి వరకు ఎయిర్పోర్ట్స్లో లేదంటే విమానయాన సంస్థలు తీసుకుంటున్నటువంటి చర్యలు ఏంటి అనేది రిపోర్ట్ ఇప్పటి వరకు బయటికి రాలేదు. ఐఎమ్ సారీ. ఆ సమయంలో ఆ ఘటనకు సంబంధించినటువంటి వివరాలను కూడా కొన్ని దాచిపెడుతున్నారని, లేదు అంటే అక్కడ అసలు ప్రమాదానికి గల కారణాలు ఏంటి అనే దానికి సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ చేస్తే మేజర్గా వచ్చినటువంటి 2 ఇష్యూస్, ఒకటి ఎప్పటికప్పుడు టెక్నికల్ సర్వేలెన్స్ మిస్ అవుతూ ఉంది, ప్రాపర్ సర్వేలెన్స్ మిస్ అవుతుంది అనేది ఒకటైతే, రెండోది సర్వీసింగ్ సమస్యలు ఉన్నాయి, అండ్ వెరీ ఇంపార్టెంట్ మూడోది ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ ఉన్నటువంటి కొంతమంది సిబ్బందిని కూడా పెట్టుకుంటున్నారు. తక్కువ ఖర్చులో అయిపోతుంది, చీప్ మెయింటెనెన్స్ కోసం అని చెప్పేసి పెట్టుకుంటున్నారు అని చెప్పేసి కొన్ని సమస్యలు మనం చూసాం. కానీ వాటన్నిటినీ ఎంతవరకు క్లియర్ చేసుకున్నాయి విమానయాన సంస్థలు అనే ప్రశ్న తలెత్తినప్పుడు చెయ్యలేదు అని చెప్పడానికి దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్ వీ కెన్ సీ. అగైన్ అండ్ అగైన్ మళ్ళీ ఇలాంటి ఘటనలు బెంగళూరులో జరిగిందైనా సరే, అహ్మదాబాద్ ఘటన అయినా సరే, ఢిల్లీ అయినా సరే, మొన్న చండీగఢ్ అయినా సరే, ఇప్పుడు మళ్ళీ ఢిల్లీలో జరిగినటువంటి ఇంకో ఘటన అయినా సరే, రీసెంట్గా గోవాలో జరిగినటువంటి ఘటన మనం చూస్తూనే ఉన్నాం. సో ఎవ్రీవేర్ ఫర్ ఎవ్రీ 1 or 2 days మనం ఇలాంటి ఒక మేజర్ ఇన్సిడెంట్ని మనం చూస్తున్నాం. వేలు ఖర్చు పెట్టి కనీసం ఎంత చీప్గా వేసుకున్నా సరే కనీసం ఒక 6,000-7,000 రూపాయల టికెట్ ఉంటుంది. అక్కడి నుంచి మొదలు పెడితే ఇప్పుడు శాన్ ఫ్రాన్సిస్కో లాంటి ప్రాంతాలకు వెళ్ళాలంటే ఎంత కాస్ట్లీ ఉంటుందో మనం చూస్తున్నాం. 1,00,000-2 లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని వెళ్తున్నటువంటి ప్రయాణికులకి కనీస భద్రత కల్పించలేని పరిస్థితుల్లో వి రిగ్రెట్ ద ఇన్కన్వీనియన్స్ అని ఒక మాట చెప్పేస్తే అయిపోతుందా? బట్ రిపీటెడ్గా జరుగుతున్నప్పుడు ఎందుకని యాక్షన్ తీసుకోవడం లేదు ఈ సంస్థల మీద అనేది కూడా ఒక పెద్ద ప్రశ్న ఇక్కడ ఖచ్చితంగా వస్తుంది. అంటే ప్రయాణికుడికి అతని టైంకి కానీ, అతను పెడుతున్న ఖర్చుకు కానీ, అతని ప్రాణాలకు కానీ సరైన సమాధానం చెప్పే పరిస్థితి లేదా విమానయాన సంస్థల నుంచి? వి రిగ్రెట్ ద ఇన్కన్వీనియన్స్ అనే ఒక పదం సరిపోతుందా? ఆ తర్వాత 16 గంటల సమయం వేస్ట్ చేసుకున్న తర్వాత వాళ్ళ షెడ్యూల్స్ అన్నీ పోయిన తర్వాత అంత కంగారు పడి భయపడి చివరికి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని దిగిన తర్వాత ఇప్పుడు మేము ఆల్టర్నేటివ్ వేస్ చూస్తున్నామని చెప్తే సరిపోతుందా? డూ యూ రియలీ